ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా. తెలుగు భాష వర్తమానం భవిష్యత్తు. ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి. అశోక్ కుమార్ గారు నమస్తే. నమస్తే అండి. ఇప్పుడు మీరు గత 2-3 దశాబ్దాల నుంచి తెలంగాణ నుంచి అగ్రగణ్యులైన కథా నవల రచయితలుగా ఉంటూ ఉన్నారు. అవునండి. 7 నవలలు రాసిండ్రు. మీ కథలన్నీ ఒక 10 కథా సంపుటాలుగా వచ్చినాయి. 5 నాటకాలు కూడా రాసిండ్రు. ఆ తర్వాత ఒక 10-15 సంవత్సరాల నుంచి సినిమా రంగంలోకి కూడా ముఖ్యంగా రచయితగా ఉంటూ రచనా శాఖను చాలా సినిమాలకు మాటలు, కొన్నిటికి పాటలు కూడా రాసిండ్రు కదా. ఒక్క కవితలు తప్ప మీరు అన్ని రకాల సాహితీ రచనలు చేసినట్టు ప్రక్రియలు చేసినట్టు. కథలు, నవలలు, సరే వ్యాసాలు లాంటివి రాసినో లేదో కానీ వ్యాసాలు కూడా రాశాను. ఉదయం సమయం లోపల దాదాపు 100-200 పైగా సామాజిక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు కూడా రాశాను. అవి పుస్తకంగా రావాల్సి ఉందేమో. అవి పుస్తకంగా రావాల్సి ఉంది. సరే, నాటకాలు 5 నాటకాలు రాసినారు. అవి కూడా ఒక సంపుటిగా రావాల్సి వాటిని కూడా ఇన్ని రకాలుగా చేస్తూ ఉంటే ఈ మధ్యకాలంలోనే మళ్ళీ అసలు తెలుగు భాషను ఎక్కడ పిల్లలు మర్చిపోతున్నారు. కొత్త తరానికి భాష వస్తలేదు. అసలు సాహిత్యము, రచయితలు ఈ విషయం వాళ్ళకి ఏమి తెలియకుండా ఉంటున్నది అని అనుకుంటున్నారు కదా. మీకు ఎట్లా అనిపిస్తున్నది? వాస్తవమే అది. కాకపోతే ఇప్పుడు ప్రమాదకరమైనటువంటి అంశం ఏంటంటే, మనం ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన తర్వాత పాఠశాలల లోపల ఇంగ్లీష్ మీడియం, ప్రభుత్వ పాఠశాలలు కూడా ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాయి. ప్రైవేట్ పాఠశాలలు ఆల్రెడీ ఎప్పుడో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాయి. ఇప్పుడు సామాన్య జనానికి కూడా ఇంగ్లీష్ మోజు పెరిగి ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టాక అసలు తెలుగు భాష ఉనికి, తెలుగు ఏంటిది అనేది ప్రశ్నార్థకంగా మారబోతుంది. అంటే ఇంకో 10 సంవత్సరాలలో ఇది ప్రశ్నార్థకంగా మారబోతుంది. అసలు భాష ఎవరికి వస్తుంది అని. కనీసం మనం చెప్పేది ఏంటంటే, ప్రాథమిక స్థాయి వరకు కూడా మాతృభాషలో బోధన ఉండాలని. ఎందుకంటే ఇప్పుడు తల్లిదండ్రులకి ఇంగ్లీష్ రాదు. ఈవెన్ ఎవరు చదువుకున్న వాళ్ళకైనా కానీ వాళ్ళకు అంత టైం ఉండదు. పిల్లలకి వాళ్ళ మాతృభాష లోపల ప్రాథమిక స్థాయిలో మొత్తం అంశాలన్నీ అర్థమయ్యేది ఒక ప్రాథమిక స్థాయిలోనే. వాడికి క్షుణ్ణంగా వాడు గ్రౌండ్ లెవెల్కి వచ్చి అర్థం చేసుకుంటాడు. కాబట్టి ప్రాథమిక స్థాయిలో ఖచ్చితంగా మాతృభాషలో బోధన ఉంటే చదువు ఈజీగా వస్తుందండి, భాష కూడా బతికుంటుంది. సరే, ప్రైవేటు స్కూల్ అయితే చాలా రోజుల నుంచి ఇంగ్లీష్ మీడియం తెచ్చేసరికి అవును, తల్లిదండ్రులు కూడా మామూలు ప్రైవేట్ స్కూల్ ఖర్చు భరించలేని తల్లిదండ్రులు కూడా మా పిల్లలు ఇంగ్లీష్ మీడియం అనివార్యం అయిపోయింది. ఇప్పుడు ప్రభుత్వాలు కూడా ఇంగ్లీష్ మీడియంలో ప్రవేశపెట్టాలి అన్నట్టు అనివార్యం అయితే ప్రజల నుంచి డిమాండ్ వచ్చింది. అయితే బోధకుడిగా, ఉపాధ్యాయుడిగా తెలుగు మాధ్యమంలో బోధించింది. ఇప్పుడు మీరు ఇంగ్లీష్ మాధ్యమంలో మరి బోధించే పనికి వచ్చిండ్రేమో. అవునండి. మీకు ఎట్లా ఉంది ఈ అనుభవం? ఉపాధ్యాయుడిగా మనం ఎందులోనైనా పిల్లలకు బోధించగలం, వాళ్ళ అవసరాలను బట్టి. ఇలా తెలుగు మీడియం ఉన్నా ఇంగ్లీష్ మీడియంలో అర్థం చేసుకునే పిల్లలు ఉంటే వాళ్ళకు ఇంగ్లీష్ మీడియం, ఎందుకంటే మధ్యలో వస్తారు కొంతమంది ప్రైవేట్ స్కూల్ నుంచి పిల్లలు, వాళ్ళకి అర్థం చేయించగలం. కాకపోతే మేమేందంటే ఇలా పిల్లలు కూడా అటు కాకుండా ఇటు కాకుండా పోతున్నారు. ఎవడైనా క్లెవర్ పిల్లవాడు ఉంటే, ఇంగ్లీష్ మీడియం పిల్లవాడు ఉంటే, వాడికి ఇంగ్లీష్లో సరి అయినటువంటి విద్య, సరి అయినటువంటి అవగాహన అందలేకపోతుంది. ఎందుకు అని అంటే, ఇలా ప్రభుత్వ పాఠశాలల లోపల మొదటి నుంచి ఇంగ్లీష్ మీడియం బోధన ఉన్న సరి అయిన వసతులు కానీ, లేకుంటే వాళ్ళకు కంప్లీట్గా సిలబస్ కానీ, ఇలా మార్కెట్ స్థాయిలో సిలబస్ కానీ ఇవన్నీ లేకుండా, తర్వాత సరి అయినటువంటి శిక్షణ లేకుండా, ఉపాధ్యాయులకు సరి అయినటువంటి శిక్షణ లేకుండా వాళ్ళకు అందించలేకపోతుంది. అంటే ప్రభుత్వ పాఠశాలకు పిల్లలు రావటం లేదని ఇంగ్లీష్ మీడియం పెట్టిన పద్ధతిలో నడుస్తున్నది. ఇంకొకటి ఏంటంటే, సరొకటి ఇలా ఇంగ్లీష్ మాధ్యమంగా ఆంగ్ల మాధ్యమంలో సరిగ్గా బోధించే వసతులు అన్ని సమకూరినాయా లేదా అని చూసుకోకుండా ఈ పథకాలు అమలు చేయడం జరిగింది. అలా వసతులు, తర్వాత వనరులు ఇవన్నీ చూసుకోకుండా డైరెక్ట్గా పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే, ప్రమాదకరమైన పరిస్థితి, ఇలా ఏమాత్రం చిన్నగా ఆర్థిక వెసులుబాటు ఉన్నా ప్రజలకి ముందు వాళ్ళు విద్యకు ఇస్తున్నారు. పాపం వాళ్ళ కడుపు కట్టేసుకొని కాలు కట్టేసుకొని తిండికి లేకుండా అయినా కూలీ చేసుకునే వాళ్ళైనా ఇంగ్లీష్ మీడియం ద్వారా ఇస్తున్నారు. మరి ఎవరు ఇంకా బిలో పావర్టీ, అంటే పూర్తిగా అసలు ఏమీ పరిస్థితుల్లో లేనటువంటి చాలా నిరుపేద పిల్లలు ఇలా గవర్నమెంట్ స్కూల్స్కి వస్తున్నారు. నిరుపేద పిల్లలు వస్తున్నారు. వాళ్ళకి ఇలా సరైన న్యాయం జరగాలి, వాళ్ళకి అలా ఒక మంచి విద్య అందాలి. కాబట్టి సరైన వనరు, సరైన వసతులతో వాళ్లకు విద్యాబోధన జరగాలి.
విద్యా వ్యవస్థ, ముఖ్యంగా పాఠశాల విద్యా వ్యవస్థ ఇట్లా మారుతూ ఉంటే, ఒకప్పుడు ఏంటంటే పాఠశాల విద్యా వ్యవస్థ నుంచి వచ్చిన పిల్లలు వాళ్ళు తెలుగు పుస్తకాలు అందుకొని చదివేది. మన భాషలో రచయితలు ఎవరు ఉన్నారు, కవులు ఎట్లా ఉన్నారు, ఇవన్నీ చదువుకొని కొంత దాంట్లో అవగాహన పెంచుకునే పద్ధతి 2-3 దశాబ్దాల కింద ఉంటుండే కదా. అవునండి. ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు ఒక సంస్కృతి గనక దూరం అయితే సంస్కృతికి సంబంధించినటువంటి పారిభాషిక పదాలు అన్నీ దూరం అవుతాయి. ఉదాహరణకి వ్యవసాయ సంస్కృతి లేదు. వ్యవసాయ సంస్కృతి దూరం అయితే వ్యవసాయ సంస్కృతికి సంబంధించినటువంటి పదాలన్నీ పోయినాయి. అట్లాగే ఇలా తెలుగు భాషకు సంబంధించినటువంటి తెలుగు భాషనే లేనప్పుడు తెలుగు భాషలో కవులు ఎక్కడ పరిచయం అవుతారు, తెలుగు భాషలో కవిత్వం ఎక్కడ ఉంటుంది, తెలుగు భాషలో పదాలు ఎక్కడ ఉంటాయి, అది ఇలా గొడ్డలపెట్టుగా మారినటువంటి. మామూలుగా ఏంటంటే ఇలా సెకండ్ లాంగ్వేజ్గా ఎప్పుడో ఒక తెలుగు పెడితే అది పెడుతుండొచ్చు, లేకపోతే ఈ సంస్కృతి పెట్టుకుంటారు, లేకుంటే హిందీ పెట్టుకుంటారు. కాబట్టి తెలుగే దూరం అవుతుంది. తెలుగు దూరం అయినప్పుడు తెలుగులో ఉండే కవులు రచయితలు కూడా వాళ్ళకు దూరం అయిపోతున్నారు. ఇలా నారాయణ రెడ్డి లాంటి అద్భుతమైనటువంటి కవి, ఇలా తెలుగు గర్వించదగ్గ కవి పిల్లలకు తెలియలేకపోతున్నాడు. ఎందుకంటే వాళ్ళు సిలబస్లో లేకుండా పోతున్నారు. ఒకప్పుడు సాహిత్యంలో ఉన్న ప్రముఖ రచయితలు, కవులు, ప్రాచీనమైన వాళ్ళు, కొత్త వాళ్ళు, వాళ్ళను కొంతలో కొంత చదువుకోవడం, మనకు అభిమాన రచయితలు, కవులు ఉండటం, ఇదంతా ఉంటుండే. ఇప్పుడు ఆంగ్ల మాధ్య ప్రభావం, ఆంగ్ల భాష ప్రాబల్యం దేశమంతటా పెరుగుతున్నది, ప్రపంచమంతటా కూడా ఆపలేని రీతిలో పెరుగుతూ ఉన్నది. కానీ కొన్ని రాష్ట్రాలల్లో, తమిళనాడు కావచ్చు, కర్ణాటక కావచ్చు, మన పక్కన ఉన్న మహారాష్ట్ర కావచ్చు, ఇక్కడ మాతృభాష మీద పట్టింపు, అంటే మా భాషను మేము వదులుకోము అనే పట్టింపు చాలా ఎక్కువగా ఉన్నది. మనం ఉమ్మడి తెలుగు రాష్ట్రంగా ఉన్న వాళ్ళము భాష పట్లనే కొంత అవమానం జరుగుతూ ఉన్నది, మా యాస, మా భాష పట్ల, మా తెలుగు పట్ల అవమానం జరుగుతున్నది అనేదే ముఖ్య ప్రాతిపదికగా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరిగిన తర్వాత కూడా ఆ రాష్ట్రాలలో ఉన్నట్టుగా పక్క రాష్ట్రాల్లో తెలుగు భాషాభిమానం పెరగాల్సింది పెరగకుండా జరిగినాయి పరిణామాలు. అదొకటి. ఇంకొకటి, ఆ రాష్ట్రాలలో కొన్ని చోట్లలో, మహారాష్ట్రలో ముఖ్యంగా మరాఠీ మాధ్యమంగానే ఉండే పాఠశాలలు కూడా ఎంత మంచి స్థాయిలో నడిపే వాళ్ళు కొందరు ఉన్నారు. అంటే మరాఠీ గట్టిగా వస్తుంది, ఇంగ్లీష్ కూడా బాగా వస్తుంది. ఇప్పుడు తెలుగు బాగా నేర్పుతూ ఇంగ్లీషు బాగా నేర్పలేని పరిస్థితి, అసలు అది చాలా సాధ్యం కాని పరిస్థితి అని అనుకోవడం ఎందుకు? ఇది చాలా హాస్యాస్పదంగా లేదా? చాలా ఇక్కడ ఒకటి బలంగా గమనించాలి మనం. ఇక తెలంగాణ ఏ భాష మీద అవమానం జరిగింది అని, ఏ భాష మీద మాకు అన్యాయం జరిగిందని, ఈ అస్తిత్వాన్ని మేము కోల్పోతున్నాము, తెలుగుతో కోల్పోతున్నాము అని తెలంగాణ అసలైన తెలుగు అని తెలంగాణ ఉద్యమం జరిగిందో, అసలు ఇంగ్లీష్ వచ్చి ఆ తెలుగును మింగింది, తెలంగాణను మింగింది. ఇలా మనం తెలుగు వాళ్ళు తెలుగు భాష మా మీద పెత్తనం చేస్తుంది, అసలు తెలుగు కాదు. ప్రభుత్వం కానీ తెలంగాణ సమాజం కానీ దీని గురించి ప్రయత్నం కానీ, పోరాటం కానీ, ప్రభుత్వం అయితే ప్రయత్నం కూడా చేయలేదు. ప్రజా సమాజంలో తెలంగాణ సామాజిక వర్గాలు కూడా దీని గురించి ఎవరూ గట్టిగా మాట్లాడలేదు, ప్రయత్నం కూడా చేయలేదు. అవును. అయితే ఏంటంటే సార్, ఇది ఒక ఫోబియా. ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో చదివితేనే భవిష్యత్తు ఉంది, ఇంగ్లీష్ మీడియం చదివితేనే పిల్లలకు భవిష్యత్తు, అసలు ఇంగ్లీష్ మీడియం చదవకపోతే నీ చదివే కాదు, ఇంగ్లీష్ రాకపోతే నీ చదివే రాదు అన్న ప్రచారము అటు ప్రభుత్వాలు, ఇటు మిగతా ప్రైవేట్ విద్యా సంస్థలు బాగా చేసినాయి. ఎందుకంటే ఇలా ప్రైవేట్ విద్యా సంస్థలు ఎవరు సార్, ప్రభుత్వ భాగస్వామ్యంతోనే కదా ఇవన్నీ నడిచేటి, ప్రభుత్వ పెద్దలే కదా. కాబట్టి వాళ్ళ గొడ్డలు పెట్టు వాళ్ళకి ఈ విద్యా వ్యవస్థ కనుక ఏమన్నా చేస్తే. అందుకని ఇంగ్లీష్ మీడియం చదవాలి, ఇంగ్లీష్ మీడియం చదివితేనే మీ చదువు అనేటువంటిది ప్రచారం బాగా జరిగింది. అదొకటి. తర్వాత ఇంగ్లీష్ మీడియం లేకుండా ఇలా దేశాలు ఇలా ప్రపంచంలో అభివృద్ధి చెందిన దేశాలు, చైనా, జపాన్ లాంటి దేశాలను చూడండి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియమే ఉంటుందా? సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా వాళ్ళ భాషలో తర్జుమా చేసుకొని వాళ్ళ పిల్లలకి, వాళ్ళ ప్రజలకి ఎడ్యుకేట్ చేశారు. అట్లా ఇలా ప్రభుత్వాలు తర్జుమా చేసి ఇలా తెలుగులోకి, విజ్ఞానాన్నంతా తెలుగులోకి చేసి తెలుగులో చెప్తే అద్భుతంగా ఉంటుంది కదా. ఇలా తెలుగు ఏడ మోడర్న్ అయింది, తెలుగు ఏడ చేయబడ్డది లేవులు. వీళ్ళు చేతులు దులుపుకొని ఉన్న సిలబస్ తీసుకొచ్చి అట్లా పెట్టేసి అసలు ఇంగ్లీషే చదవండి, ఇంగ్లీష్ చదివితేనే మీకు భవిష్యత్తు అనేటట్టు ప్రచారాలు చేశారు. విద్యనంతా ప్రైవేట్ పరం చేశారు. అట్లా చేయడం మూలాన్ని ఇలా ఎవరికి సరే డబ్బున్న వాళ్ళు చదువుకుంటారు, వాళ్ళు ఏదో విధంగా చేస్తారు. కానీ ఇలా మామూలు జనం, సామాన్య జనం, ప్రభుత్వ పాఠశాలలో చదివేటటువంటి ఒక జనం, వాళ్ళకి ఇలా బాగా నష్టం జరుగుతుంది. అటు ఇంగ్లీషు భాష సరిగ్గా వస్తలేదు, తెలుగు కూడా రావటం లేదు. ఆ రకంగా వ్యక్తీకరణ, భాష అనేది అసలు మనిషి అస్తిత్వానికి, తెలివికి కూడా ఆధారం కదా. భాష భావ వ్యక్తీకరణ. కేవలం భాష అంటే మాటలు, తర్వాత మనకు చెప్పే అభిప్రాయాలే కాదు. భాష అంటే ఒక సంస్కృతి. ఒక భాషను దెబ్బతీస్తే ఒక సంస్కృతిని దెబ్బతీసినట్టు.
ఒక సంస్కృతి ఒక అది ఆ తరం పోయినట్టు. ప్రదేశానికి ఒక చెందిన తరాన్ని పోయినట్టు అట్లా అయ్యాల తెలుగు భాషను మనం నాశనం చేసుకున్నాక, తెలుగు సంస్కృతిని నాశనం చేసుకున్నాక దేని మీద మన పిల్లల భవిష్యత్తుని నిర్మిస్తాం? ఏ సంస్కృతి చెప్తాం పిల్లలకి? తర్వాత ఏ వినయ విధేయతలు చెప్తాం? ఇవాళ సుమతి శతకాలు, వేమన పద్యాలు అద్భుతమైనటువంటి ఇవాళ అవి మనుషుల్ని నిలిపినాయి, మానవత్వాన్ని మేల్కొల్పినాయి. ఇలా నువ్వు దాన్ని మర్చిపోయిన తర్వాత నీకు పిల్లలు, నీ కొడుకు, నీ తల్లి, నీ గుణగణాలు ఎవడు చెప్పాలి మనకి? కాబట్టి ఇలా సంస్కృతి నుంచి వచ్చినటువంటి సాహిత్యము అది మన భాషలో ఉంది కాబట్టి ఇలా తెలుగును బతికించుకుంటే తెలుగే బతకదు. తెలుగును బతికించుకుంటే మన జీవితం బతుకుతుంది, మన భవిష్యత్తు బతుకుతుంది, భవిష్యత్తు మీద మన పునాదులు నిర్మించుకున్న వాళ్ళం అవుతుంది. అదే మనము అసలు పునాదుల దగ్గరనే దెబ్బతీసి పునాదుల దగ్గర సమాధులు పెద్ద కట్టేస్తున్నాం. భవనాలు నిర్మిద్దామని చాలా ముందుకు పునాదుల మీద సమాధులు కట్టి సమాధులనే భగవంతులని భ్రమింపజెప్తున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఈ విషయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా పిల్లలు ఎట్లా ఎదుగుతారు, పిల్లల వికాసం ఎట్లా ఉంటుంది, మాతృభాషలో చదువుకుంటే పిల్లల వికాసం కానీ వాళ్ళ మానసిక పరివేశం, అసలు వాళ్ళ ఎదుగుదల అంతా కూడా, వాళ్ళ వ్యక్తిత్వం కూడా ఎంత బాగా నిర్మితం అవుద్ది. అది దాని నుంచి తమ భాష అయిన దాని నుంచి దూరం చేసి ఇంకేదో భాష నేర్చుకోమని చెప్పినప్పుడు ఎంత ఇబ్బందులు వస్తాయనేది ప్రపంచవ్యాప్తంగా నిర్ధారితమై ఉన్న మన దేశంలో దానికి అది తెలిసి కూడా ఇలా నిద్రపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకు అని అంటే ఇలా నీ భాష నీ తల్లి భాషలో చెప్తే, ఇలా నీ ఇంటి భాషలో చెప్తే వాడికి అర్థమవుతుంది. 5 సంవత్సరాల దాకా ఇంట్లో వాడు తెలుగు తల్లిదండ్రులతో అన్ని మాట్లాడుకున్నారు. హఠాత్తుగా వాడికి ఇంగ్లీష్ నేర్పి హఠాత్తుగా వాడికి పుస్తకం ఇచ్చి చేతికిస్తే ఎంత కన్ఫ్యూజ్ అవుతాను. కళ్ళ ముంగడు చూస్తున్నారు సార్ పిల్లలు కన్ఫ్యూజ్ కావడం అనేది. మీ కథలలో, మీ నవలలో మీరు మొత్తము కరీంనగర్ జిల్లా మాండలికాన్ని, ఆ మాండలికం బలాన్ని, దాంట్లో జనం ఎంత చక్కగా ఎన్ని రకాలుగా ఎంత సొగసుగా కష్టాలు, దుఃఖాలు, అన్నీ చెప్పుకోగలుగుతారు. దాంట్లో కూడా వ్యంగ్యము, విసురు ఎట్లా ఉంటుంది, ఇవన్నీ పాత్రోచితంగా చాలా మంచిగా రాసినారు కదా. అవును సార్. ఇప్పుడు కొత్త జీవితాల గురించి కథ రాస్తున్నప్పుడు మరి ఈ పాత్రలు ఏం తెలుగు మాట్లాడతాయి? అది సార్, అది రచయిత ఎప్పుడైనా ఒక కథ రాయాలనుకున్నప్పుడు ఒక పీరియాడికల్ టైంను నిర్ణయించుకుంటాడు. పీరియాడికల్ టైం లోపల నేను 40s, 50s, 90s, 70s, 2010 అన్నట్టు రచయిత ఎప్పుడు పరకాయ ప్రవేశం చేస్తాడు. అదే చాలా జాగ్రత్తగా ఉంటాడు, వెళ్ళిపోతాడు ఆ భాషలో. మీ పాత్రల భాషలు కూడా మారిపోతున్నాయా ఇప్పుడు మీ కథలలో? ఇప్పుడు మారుతున్నాయి. నవ్వు ప్రజెంట్ గా రాసేటటువంటి కథ లోపల అదే వచ్చేస్తున్నాయి చూడండి, ఇంగ్లీష్ మాటలు వచ్చేస్తున్నాయి, ఆల్రెడీ వచ్చేస్తున్నాయి. ఎందుకంటే మనం పరిశీలనగా చూస్తున్నాం. ఇప్పుడు ఇలా పొద్దున మా మిత్రులే, మేము వెహికల్లో ఒక ఊరికి పోతున్నప్పుడు మా మిత్రులే అన్నారు, అసలు మున్పట్లుగా తిట్టుకుంటలేరు ప్రజలు, చాలా పొలైట్ గా తిట్టుకుంటారు, వాళ్ళ ఇంగ్లీష్ మాటలు వస్తున్నాయి వాళ్ళ లోపల. అంటే రచయిత రాసేటప్పుడు, ఇప్పుడు నేను ఎవరన్నా భార్యాభర్తలు తిట్టుకునేటప్పుడు రాస్తే, నేను 2010 కథ రాస్తే భార్యాభర్తలు తిట్లు వేరే ఉంటాయి. 2025లో నేను భార్యాభర్తలు తిట్టుకున్నట్టు అయితే వేరే ఉంటుంది, వాళ్ళ భాష వేరే వస్తుంది, పిల్లవాడు వేరే వస్తాడు, తర్వాత వాళ్ళ లాంగ్వేజ్లో ఉండేటటువంటి ఆ థిక్నెస్, తర్వాత హాస్యము, వ్యంగ్యము అది వేరే ఉంటుంది. అంటే ప్రజల జీవితం మారుతూ ఉన్నప్పుడు, భాష మారుతూ ఉన్నప్పుడు, వాళ్ళ ఆచార వ్యవహార అలవాట్లు, తర్వాత తిట్లు అవన్నీ మారుతూ ఉంటాయి. ఇట్లా భాష నుంచి దూరం అవుతూ ఉంటే మనుషులలో కూడా ఒక రకమైన డొల్లతనం, అంటే మీరు ఇంతకుముందు చెప్పిన దాన్ని బట్టి కొంత ప్రవేశిస్తూ ఉండాలి. 100%. అది మీ కథలలో అది ఏ రకంగా చూపించగలుగుతున్నారు, లేక ముందు చూపించాలని మీకు అనిపిస్తుంది? చూపిస్తున్నాం సార్. మనం ప్రజెంట్గా రచయిత ఎప్పుడైనా కానీ వర్తమాన జీవితాన్ని ప్రాంతీయ అస్తిత్వ ముద్రతో చూపిస్తాడు. ఎందుకంటే ఇలా వ్యవసాయంలో ఉండేటటువంటి సంక్షోభాన్ని నేను చెప్పాలి అని అనుకున్నప్పుడు, ఒక వ్యవసాయ కథ రాయాలనుకున్నప్పుడు, నేను 2010లో వ్యవసాయ కథ రాయాలన్నప్పుడు అప్పుడు మోటార్ కాలిపోయిందని, తర్వాత బోర్ లేదని, లేకుంటే ఎడ్లు నడవలేదని రాస్తుంటా. ఇవాళ నేను రాయాలంటే నాకు ట్రాక్టర్ దొరకలేదని, ట్రాక్టర్కి డబ్బులు ఇస్తే వాడు ఎత్తుకొని పోయిండని, ట్రాక్టర్ దిగబడ్డదని రాయాలి. ఇంకొక 2010లో నేను కథ రాస్తే కోత కోయేటోళ్ళు లేరు, నాట్లేసేటోళ్ళు రాలేదు. నేను ఇలా మళ్ళీ ఏం రాయాలి, హార్వెస్టర్ రాలేదు, హార్వెస్టర్ అయితే దిగబడ్డది, ఆ హార్వెస్టర్ వర్షం నీటిలో నడవలేదు, ధాన్యం తడిసిపోయింది అని రాయాలి. అంటే ఇప్పటి వర్తమాన పరిస్థితి లోపల, అంటే జీవితం మారుతూ ఉన్నప్పుడు, సాంకేతిక పరిజ్ఞానం మారుతూ ఉన్నప్పుడు, అట్లాగే భాషలో కూడా, తర్వాత జీవితాల్లో కూడా, ఇంట్లో పరిస్థితుల్లో కూడా నేను అట్లా రాయాలి. ఇలా భర్తకు సర్ది తీసుకురాలేదు అని నేను రాస్తే అది ఒప్పదు. భర్తకే భార్య కూడా ఇప్పుడు సర్ది తీసుకుపోదలేదు, భర్తనే పొద్దుగల లేచి మెల్లె ఛాయ్ తాగి అటు ఇటు చూసి 10-11 మెల్లే పోలే అనుకోతుంటారు. అంటే ఇవన్నీ గమనించి రాస్తుంటారు. అప్పుడైతే 7 గంటలకే ఆయన ఎడ్లం కొట్టుకొని నాగలు కట్టుకొని వెళ్ళిపోతుండే, ఆమె 10 గంటల వరకు సర్ది తీసుకొని పోతుండే. ఏమైనా సర్ది గింత లేటా అని అంటే, నువ్వే చదివినావు, ఇంట్లో ఎన్ని చదువురాలే, ఉప్పుతోని 10 రాలే, కూరగాయలు లేవు, అటు పోయి ఇటు పోయి అద్దెత్తి అని అనాలి.
ఇప్పుడు అట్లే ఉన్నది, వాడే బజ్జి మిరపకాయ ఛాయ్ తాగి ఏం వెళ్ళారా నువ్వు మధ్యాహ్నం వరకు అని చెప్పొద్దు. అంటే అట్లా మారుతున్నాయి జీవితాలు. అంటే అవి మేము కథల్లోకి తీసుకొస్తాం. అశోక్ కుమార్ గారు వివరంగా మీ రచనల గురించి కాకుండా ముఖ్యంగా తెలుగు సాంస్కృతిక వాతావరణం, తెలుగు భాష పరిస్థితి, దాని భవితవ్యం, ఇవన్నిటి గురించి మనసిప్పి మాట్లాడినందుకు చాలా ధన్యవాదాలు. ధన్యవాదాలు. తెలుగు భాష వర్తమానం భవిష్యత్తు ప్రముఖ రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారితో సుమనస్పతి రెడ్డి పెట్టిన ముచ్చటది. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.